ఇక సైనిక్ స్కూల్స్ తరహాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న యంగ్ ఇండియా పోలీస్ స్కూల్స్ ను ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. ఉదయం 9:45 రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో ఈ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరగబోతుంది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలువురు మంత్రులు హాజరు కానున్నారు. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభించడంపై హైదరాబాద్ సిపి సివి ఆనంద్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించారు. పోలీస్ లైఫ్ అనేది చాలా కష్టంతో కూడుకుందని, వారి డ్యూటీల కారణంగా కుటుంబంతో తక్కువ సమయం గడపాల్సి వస్తుందన్నారు సిపి ఆనంద్. ఇక ఈ స్కూళ్లలో 50% అడ్మిషన్స్ అమరుల పిల్లలు, హోమ్ గార్డ్స్, కానిస్టేబుల్స్ నుంచి ఐపీఎస్ పిల్లల వరకు కూడా రిజర్వేషన్ ఉంటుందని ఆయన తెలిపారు. ఇక మరో 50% అడ్మిషన్స్ నాన్ పోలీస్ పిల్లలకు ఉంటాయని తెలిపారు. ఇక ఈ స్కూల్ ఫీజులు కూడా తక్కువగా ఉంటాయని చెప్పుకొచ్చారు. ఇక యంగ్ ఇండియా పోలీస్ స్కూల్లో ఇంటర్నేషనల్ లెవెల్ ఎడ్యుకేషన్, సిబిఎస్ఈ సిలబస్ అందుబాటులో ఉంటుందని ఆయన చెప్పారు. ఇక సైనిక్ స్కూల్స్ తరహాలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్నటువంటి యంగ్ ఇండియా పోలీస్ స్కూల్స్ ని ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి మరికాసేపట్లో ప్రారంభించబోతున్నారు. ఉదయం 9:45 ఆయన రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో ఈ స్కూల్స్ అనేవి స్టార్ట్ చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ తో పాటు అలాగే మంత్రులు, అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా హాజరవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరికాసేపట్లో దీన్ని ప్రారంభించబోతున్నారు. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభించడంపై అటువైపు హైదరాబాద్ సిపి సివి ఆనంద్ కూడా ప్రశంసల వర్షం కురిపించారు. ఎందుకంటే పోలీస్ లైఫ్ అనేది చాలా కష్టంతో కూడుకుంటుందంటే, సో వారి డ్యూటీల కారణంగా అటు కుటుంబంతో పాటు తక్కువ సమయం గడపాల్సినట్టు వస్తున్నది అన్నారు సిపి ఆనంద్. అలాగే ఈ స్కూల్స్ లో 50% వరకు కూడాను అడ్మిషన్స్ అనేవి అమరుల పిల్లలు, అలాగే హోమ్ గార్డ్స్ పిల్లలు, కానిస్టేబుల్స్ నుంచి ఐపీఎస్ పిల్లల వరకు కూడాను వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది. అలాగే మరోవైపు 50% అడ్మిషన్స్ నాన్ పోలీస్ పిల్లలకు ఉంటాయని తెలిపారు. అలాగే మిగతా స్కూల్స్ తో పోల్చుకుంటే ఈ స్కూల్స్ లో ప్రత్యేకంగా ఫీజులు కూడా తక్కువగా ఉంటాయని చెప్పుకొచ్చారు. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్లో ఇంటర్నేషనల్ లెవెల్ ఎడ్యుకేషన్, అలాగే సిబిఎస్ఈ సిలబస్ కూడా ఉండబోతుంది.